చాలా సినిమాలకి ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి. ఒకవేళ ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అయితే సినిమా ఇండస్ట్రీ హిట్టు లేకపోతే ఫట్టు. కానీ ఇంకొక థర్డ్ కేటగిరీ ఉంది. సినిమాకి ఎక్స్‌పెక్టేషన్స్ ఆల్మోస్ట్ జీరో ఉంటాయి. అయినా సరే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ ఆడిస్తాయి. అలాంటి సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మళ్ళీ చేతిలో చకోడీలు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఛానల్‌లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంక లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ ఫిలిం ఇన్ అవర్ లిస్ట్ లక్కీ భాస్కర్. నా పేరు భాస్కర్ కుమార్. నా జీతం ₹6,000. బార్డర్ లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నాను. ఈ సినిమాకి ముందు వరకు వెంకీ అట్టూరి గారు పెద్దగా హిట్ సినిమాలు ఇయ్యలేదు. ధనుష్ గారితో సార్ మరియు తొలి ప్రేమ తప్ప ఆయన కెరియర్లో గుర్తుండిపోయేలా సినిమానే లేదు. అప్పుడు ఈ సినిమాని అనౌన్స్ చేశారు. ట్రైలర్స్ అండ్ టీజర్స్ ఓకేయిష్గా ఉన్న శ్రీమతి గారు అనే సాంగ్ మాత్రం చాట్ బస్టర్ అయింది. ఇంకా దీవాళీ టైంలో తెలుగులో హై ఎక్స్పెక్టేషన్స్తో కా అండ్ అమరాన్ మూవీస్తో క్లాష్ అయింది. బట్ ఫస్ట్ షో రివ్యూస్తోనే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సినిమా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లకి బట్టలు చింపేసుకున్నారు అసలు. ఫ్రమ్ ద స్టార్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బాగా హైలైట్ చేసి ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేశారు. తర్వాత ఫస్ట్ బిజినెస్ పార్ట్ నుంచి మొదలుపెట్టి మనల్ని బ్యాంకింగ్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. అండ్ అర్షద్ మెహతా స్కామ్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి మాత్రం సినిమా వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఎండింగ్లో భాస్కర్ చెక్స్ సైన్ చేస్తే ఇలా ఒక హ్యాపీ ఎమోషనల్ ఎండింగ్ అనుకున్నా. బట్ నెక్స్ట్ మూమెంటే కంప్యూటర్లో నెల ఎండింగ్కి అప్డేట్ చేస్తారనగానే బుర్ర బ్లాంక్ అయిపోయింది. లైక్ ఒక స్కామ్ మూవీకి దీనికంటే బెటర్ ఎండింగ్ ఉండదేమో. ఇలా అసలు చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి 100 crores ఖాతాలో వేసుకుంది. మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ సంక్రాంతికి వస్తున్నాం. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది ఈ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే అనిల్ రావుపూడి గారి సినిమాకి యూత్లో అంత ఫాలోయింగ్ లేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అనిల్ సినిమాలంటే పడి చూసేస్తారు. వెంకీ మామ హిట్ కెరియర్కి సైన్లో బ్రేక్ వేసిన తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామని అనౌన్స్ చేశారు. అది కూడా మేకింగ్ వీడియోతో. వెంకటేష్ గారు ప్రతి ఈవెంట్లో కూడా ఇది చాలా డిఫరెంట్ సినిమా అని, ఇప్పటి వరకు అనిల్ రావుపూడి గారి ఫిల్మోగ్రఫీలో టచ్ చేయని జానర్, అడ్వెంచర్ అండ్ క్రైమ్ జానర్ అని చెప్పారు. ఈ సినిమా అప్డేట్స్ వచ్చినప్పటి నుంచి ఆల్బమ్ చాట్ బస్టర్ అయింది. గోదావరి గట్టు సాంగ్ అయితే ఇన్స్టాంట్లీ ప్రతి షోలో కనిపించింది. బట్ స్టిల్ సినిమాపై ఎలాంటి హోప్స్ లేవు. ఎందుకంటే గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్తో గట్టి పోటీ ఉండడంతో. సినిమా రిలీజ్ అవగానే ఒకవైపు రీజనల్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. తర్వాత వెంకీ మామని యంగ్ హీరోస్తో నిలబెట్టేసింది. సినిమాకి 300 కోట్ల పైన గ్రాస్ రావడంతో సంక్రాంతి విన్నర్ అయింది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యే సినిమాలు తీసినా ప్రాఫిట్స్ వస్తాయని కూడా ప్రూవ్ చేశారు. మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ హనుమాన్. తేజ సజ్జా గారు లాంటి ఎమర్జింగ్ స్టార్తో కూడా 300 కోట్ల కలెక్షన్ తీసుకొచ్చని ప్రూవ్ చేసిన సినిమా. ప్రశాంత్ వర్మ విజన్కి మాత్రం అపల్స్ అనే చెప్పొచ్చు. ఒక సూపర్ హీరో ఫీలింగ్కి మన కల్చర్ని యాడ్ చేసి ఇలాంటి సినిమాని కూడా తీయొచ్చని ప్రూవ్ చేశారు. గుంటూరు కారం లాంటి సినిమాతో సంక్రాంతి క్లాష్ ఉండడంతో ఎక్కువ రోజు ఈ సినిమా ఆడదనుకున్నారు చాలామంది. కానీ దెబ్బకి 100 days థియేటర్స్లో ఆడింది ఈ సినిమా. ఇంకా లాస్ట్లో ఆ 15 minutesలో హనుమంతుడి ఎంట్రీ అండ్ ఆ మ్యూజిక్కి గూజమ్స్ వచ్చేసాయి అసలు. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఇంకో రీజన్ ప్రమోషన్స్. సినిమా ప్రమోషన్స్కి మాత్రం తేజ సజ్జా గారు తన బ్లడ్ అండ్ సోల్ పెట్టేశారు. నార్త్కి వెళ్ళి ప్రమోషన్స్ చేశారు, సౌత్లో చేశారు. ఈవెన్ దో థియేటర్ ఇష్యూ వచ్చినా కంటెంట్ ఉండడంతో ఆడేసింది. ఇంకా జయ హనుమాన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ 35. చిన్న కథ కాదు. బావా ఆ మ్యాచ్ నాకు రాదు. రానా గారు బిగ్ బాస్కి వచ్చి ఇది 12th ఫెయిల్లా ఒక మాస్టర్ పీస్ అవుతుందని చెప్పారు. తీరా సినిమా మ్యాథ్స్ అండ్ చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ గురించి ఉంటుందన్నప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియదు ఎవరికి. సడన్లీ థియేటర్లో చూసేసరికి ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ డ్రామాని ఇంత సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారనిపించింది. నివేదా థామస్ గారు తన క్యారెక్టర్కి మాత్రం ప్రాణం పెట్టేసింది. ఆల్ ఆఫ్ దమ్ యాక్టెడ్ సో వెల్ దట్ మనం వాళ్ళకి అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. డైరెక్షన్ వైజ్ ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా వర్క్ అయింది. మ్యూజిక్ పైన కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా స్మూత్గా తీసుకెళ్ళిపోయారు. ఓవరాల్గా ఒక స్మాల్ బడ్జెట్ అండ్ ఆల్మోస్ట్ నో హైప్తో వచ్చి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అయింది. నెంబర్ 5 ఇన్ అవర్ లిస్ట్ డీజే టిల్లు. ఇట్లా మీ క్లబ్ పోయి మా ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ తెలిసే అలాగని చేస్తున్నావు. నువ్వు సో స్వీట్ ఆఫ్ యూ. సిద్ధు జొన్నలగడ్డ గారు ఫస్ట్ గుంటూరు టాకీస్ అండ్ కృష్ణ అండ్ హిజ్ లీలతో ఇండస్ట్రీలో వచ్చిన ఫ్యాన్ బేస్ ఎస్టాబ్లిష్ అవడానికి అది సరిపోలేదు. అప్పుడు వచ్చింది డీజే టిల్లు మూవీ. ఈ సినిమాలో స్టాండ్అవుట్ అంటే చాలామంది కామెడీ అంటారేమో కానీ ఐ బిలీవ్ ఇట్ ఈస్ జస్ట్ సిద్ధు వన్ మ్యాన్ షో. కామెడీ థింగ్స్ మాత్రమే కాదు, టిల్లు క్యారెక్టర్ కెమిస్ట్రీ విత్ ఆల్ అదర్ క్యారెక్టర్స్ చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఫాదర్ క్యారెక్టర్తో కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం బుర్ర బ్లాంక్ అయిపోయింది. ఇంకా క్లైమాక్స్లో ఇచ్చే ట్విస్ట్లకి మనకి టిల్లు క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చుతుంది. మన యూత్కి ఒక కామెడీ మూవీ చూపించి నవ్వించడం చాలా పెద్ద టాస్క్.
దాన్ని సిద్ధు గారు చాలా ఈజీగా అకంప్లిష్ చేశారు. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ బలగం. మర్యాద లేని ఇంట్లో ఉంటే నా ఇజ్జత్ కూడా పోతుంది. ఎవ్వరి స్వార్థం వాడే చూసుకుంటాండ్రా. జబర్దస్త్ వేణు గారు డైరెక్టర్గా మారుతున్నప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అర్థం కాలేదు. ప్రమోషన్స్ టైంలో డెత్కి ఒక సెలబ్రేషన్లా చూపిస్తారన్నప్పుడు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అర్థం కాలేదు. కానీ సినిమా థియేటర్స్లో వచ్చినప్పుడు మాత్రం రెస్పాన్స్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని బాగా ఎంకరేజ్ చేశారు. సినిమాలో ఉండే ఇష్యూస్ లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ అన్నదమ్ముల మధ్య ఉండే మిస్అండర్స్టాండింగ్ అన్నీ చాలా బాగా రిలేటబుల్గా చూపించడంతో సినిమా పెద్ద హిట్ అయింది. ఇంకా యూజువల్లీ సినిమాల్లో తెలంగాణ కల్చర్ని చూపించేవే ఎవరికి నచ్చదు, కానీ ఈ సినిమాలో మాత్రం అది చూపించినవే హైలైట్గా నిలిచింది. డ్రామాకి హ్యూమర్కి మధ్య ఉండే బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. ఇంకా యూజువల్ బిగ్ బడ్జెట్ అండ్ లార్జర్ దెన్ లైఫ్ సినిమాల కన్నా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చేలా ఈ సినిమాని రిలేటబుల్గా పెట్టారు. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ సామాజివర్గమన్న. ఈ రోజు నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నా, నేనే ఎప్పుడన్నా తిందాం అనుకోండి. రమ్య ఆంటీతో ఏంటి ఓ రిచ్ బై ఫ్రెండ్షిప్ చేస్తుంది ఈ మధ్యన. మీరు మారరు కదా, ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తాం. శ్రీ విష్ణు గారిని కంటిన్యూస్ ఫ్లాప్స్ నుంచి బయటకు తెచ్చిన సినిమా. ఒక చావటిక్ ఫ్యామిలీ డ్రామాని చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. సినిమాలో ఒక్క డల్ సీన్ కూడా ఉండదు. ప్రతి సీన్లో కూడా హై ఫ్యామిలీ ఎమోషన్స్ని యాడ్ చేశారు. ఎస్పెషల్లీ సినిమాలో డబుల్ మీనింగ్ జోక్స్ ఉండకపోవడం దీనికి ఇంకో ప్లస్ పాయింట్ అయింది. ఇంకా దాంతోపాటు శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ అండ్ కామెడీ టైమింగ్కి మాత్రం అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. మూవీ స్క్రీన్ ప్లేలో చాలా ఎఫర్ట్లెస్గా కామెడీ, ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్స్తో పాటు సిచ్యువేషనల్ కామెడీని బ్లెండ్ చేసిన వే చాలా ఈజీ గోయింగ్గా ఉంటుంది. ఇలా అసలు చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి మూవీ హిట్ అయిపోయింది. మూవింగ్ ఆన్, నెక్స్ట్ మూవీ ఇన్ అవర్ లిస్ట్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఏజెంటా? ఎల్ఐసి ఏజెంటా? మధ్యలో కొత్తది పాల్స్ వచ్చినట్టుగా తీసుకోవడం మంచిది అంటారా? నవీన్ పోలిశెట్టి గారు మెయిన్ లీడ్గా డిబేట్ ఇస్తారా అంటే చాలామంది సినిమా వర్కౌట్ అవ్వదు అనుకున్నారు. బట్ యాజ్ సూన్ యాజ్ థియేటర్స్ ఓపెన్ జాక్పాట్ సినిమాకి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఒక మర్డర్ మిస్టేక్ తక్కువ ఒక కామెడీ మూవీగా ఎక్కువ ప్రజెంట్ చేశారు. కానీ ఇంటర్వెల్లో ట్విస్ట్ పడగానే చైర్ పట్టుకొని కూర్చున్న అసలు లైక్ వాట్ జస్ట్ హ్యాపెండ్ అని. సెకండ్ హాఫ్లో స్లోలీ వన్ ఆఫ్టర్ అదర్ ట్విస్ట్ రివీల్ అవ్వగానే క్లైమాక్స్కి ఫుల్ బ్రెయిన్ డిటెక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా సెకండ్ పార్ట్ లేకుండా ఒక మంచి ఎండింగ్ ఇచ్చేశారు మూవీకి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బేబీ. గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు. నాట్ సో స్ట్రాంగ్ క్యాస్ట్తో కూడా ఒక మంచి సినిమాని దింపొచ్చని ప్రూవ్ చేసింది బేబీ సినిమా. ట్విట్టర్లో చాలా వరకు దీన్ని నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అని ట్రోల్ చేసిన కపుల్స్కి సినిమా బాగా నచ్చడంతో కలెక్షన్స్ వచ్చాయి. నిబ్బి ఏంటి బాబు? తెలివైన అబ్బాయిని నిబ్బాలని, తెలివైన అమ్మాయిలను నిబ్బిలని అని అంటుంటారంతే. అయితే నా ఇద్దరు కూతుళ్ళు నిబ్బిలే. ఇంకా మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్కి కూడా బాగా అప్రిషియేషన్స్ వచ్చాయి. సాంగ్స్కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మూవీకి ఓపెనింగ్ డేలోనే మంచి టాక్ వచ్చింది. తర్వాత యూత్కి సినిమా మెసేజ్ ఎక్కడంతో వాళ్ళు కూడా సినిమాను ఓన్ చేసుకున్నారు. ఇలా జస్ట్ 10 కోట్ల బడ్జెట్తో వచ్చిన బేబీ పెద్ద 85 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇలా జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి పెద్ద హిట్ అయిన సినిమాలు ఇంకేమున్నాయో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.